హాయ్ రా అందరికి. సజ్జనార్ సారు మొత్తుకుంటున్నాడు, మేమందరం మొత్తుకుంటున్నాము. ఈ ఆన్లైన్ లో ఎవరిని నమ్మకండి. ఎవడైనా మీకు ఆడవాళ్ళకు పరిచయం ఏంటంటే వాడు మిమ్మల్ని పైసలు అడిగింటే ఇమ్మీడియట్లీ వాడిని కట్ చేయండి. వాడు మిమ్మల్ని నమ్మించి మోసం చేయడమే. నేను ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి ఎన్నో కేసులు చూసా. నేను రీసెంట్ గా ఒక అమ్మాయి నాకు ఒక సిస్టర్ పంపించింది, నాకు 5 days బ్యాక్ మొత్తం డీటెయిల్స్ పంపించింది. నాన్న వాడు ఎట్లా మోసం చేసిండు అని. అరే అయ్యా, నీ పేరు శ్రీనాథు, నీ పేరు మార్చి పెడుతున్నా, నువ్వు శ్రీనాథ్ నీ పేరు, నీకు అర్థమవుతుంది ఎవరు నువ్వు ఎవరు అనేది. నా వీడియో చూస్తావు కూడా, నువ్వు మా చెల్లె పంపుతుంది కూడా నీకు. ముఖ్యంగా వీడు ఈ సోషల్ మీడియాలో ఆమె తోటి పరిచయం, ఓన్లీ పరిచయమే, ఇంకా పర్సనల్ గా కలవలే. ఈ పరిచయానికే పాపం ఈ సిస్టర్ అమాయకంగా 10 లక్షల దాకా చిట్టీలు ఎత్తి అవ్వెత్తి ఇవ్వెత్తి మొత్తం పైసలు ఇచ్చింది. మొత్తం ఉన్న కాడికి ఊడ్చేసి ఇచ్చిందిరా. ఇచ్చేదాకా వాడు బోగర్ మాటలు చెప్పిండు, బోగర్ కామెంట్లు పెట్టిండు. నువ్వు ఇంత అంటే అంత అంటే ఓహో అంటే పాపం మా సిస్టర్ నిజంగానే ఎంత ప్రేమ అని అనుకున్నదట. అనుకొని మొత్తం నమ్మింది, ఇచ్చింది. లాస్ట్ కి అమ్మాయి దగ్గర ఏ పైసలు ఎప్పేసరికి ఈమెకి ఏదో ఆరోగ్యం బాగాలేక ఆపద వచ్చింది. వస్తే ఒక 20,000 పంపి శ్రీనాథ్ అంటే వాడు కట్టుకొట్టేసిండు, మొత్తం కట్టుకొట్టేసిండు. ఇది ఎంతవరకు కరెక్టు? కానీ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శ్రీనాథ్, నీకే చెప్తున్నాను, నీవి మొత్తము బ్యాంకు డీటెయిల్స్ నీ మొత్తము నా దగ్గరకు వచ్చేసినాయి. నీకు ఎన్ని పైసలు పంపించింది ఏంటి ఏం కథ అనేది టోటల్ నీ నంబరు నీ అకౌంట్స్ నీ మొత్తం నా దగ్గరకు వచ్చినాయి. మరి దిగమంటావా చెప్పు? దిగమంటావా? మొత్తము కమిషన్ నుండి నన్ను దిగమంటావా? మళ్ళీ ఇంకా నువ్వు ఎంతమంది ఆడపిల్లల్ని నువ్వు సోషల్ మీడియాలో ఎంతమంది ఆడపిల్లలను మళ్ళా నిన్ను లేపుకపోవాలనిపిస్తుంది, నిన్ను ఇట్లా చేయాలనిపిస్తుంది. నువ్వు పెట్టిన కామెంట్స్ ఎవరెవరికి పెట్టినో మొత్తం చిట్టా డీటెయిల్స్ మొత్తం నా దగ్గరకు వచ్చినాయి. చూడండి, నీ సంగతి ఎక్కడ చెప్పాలనో చెప్పు. నాకు భయపడతానారా నీకేమన్నా? నేను భయపడతానారా నీకు? నువ్వేమో మాట్లాడినవాట కదా, రారా తెలుసుకుందాం. ఎక్కడికి వస్తావా? రా, నువ్వు సజ్జనార్ సార్ దగ్గరకు వస్తావా? హ్యూమన్ రైట్స్ కమిషన్కి వస్తావా? నీ అంత చూడమంటే చూస్తా నేను. ఎంతమంది ఆడపిల్లల్ని మోసం చేస్తావు ఇట్లా? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు రా నా కొడక నువ్వు?